ఒంటరిగా బయలుదేరి వచ్చాను. ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఒకవైపున మధురంగా ఉన్న, ఒకవైపున చేదుగా కూడా ఉంటుంది. ఉంటే చేదు ఉండాలి, లేకపోతే మధురం ఉండాలి. కానీ చేదు మధురం రెండు కలిపిన అనుభవాలు అవి. ప్రైజ్ ది లార్డ్. ఒంటరిగా వచ్చానండి. కానీ దేవుడి రోజు ఇదే ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప జనముగా ప్రభు మార్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దైవజనులు యేసన్న గారు లేక ఒంటరిగా వచ్చారు. ఈ హోసన్న సంస్థను దేవుడు గొప్ప జనముగా ప్రభు మార్చాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. సో ఇక్కడ కూడి వచ్చిన మీరు కూడా మీ ఆరంభం అల్పమైనదిగా, మీరు మీ సమకాలం మధ్యలో, మీ రిలేటివ్స్ మధ్యలో, మీ బంధువుల మధ్యలో ఒక అల్పమైన స్థితిలో, మనుషులు కనీసం నేను గుర్తించలేని స్థితిలో నిన్ను నీచంగా చూస్తున్నారేమో, కూరలో కరేపాకలాగా తీసేస్తున్నారేమో, ఏంటండి ఒక పురుగులాగా నిన్ను చూస్తున్నారేమో. ఏమీ అధైర్యపడద్దు. ఆరంభం అల్పంగానే ఉంటుంది. కానీ ఎవరు నిన్ను అల్పంగా చూశారో వాళ్ళ ఎదుట దేవుడు నిన్ను మహిమపరచబోతాడు.